WMM భక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు కుంభమేళా గురించి మనం చెప్పుకుందాం. కుంభమేళా అనేది మనకు సంబంధించినదైతే కాదు. మనకు వరకు వచ్చేటప్పటికి పుష్కరాలు. గురువు ప్రతి రాశిలోకి వచ్చినప్పుడు ప్రారంభంలో చేసేవే పుష్కరాలు. పుష్కరము అంటే 12 సంవత్సరాలకు ఒకసారి తిరిగి మళ్ళీ అదే రాశిలోకి వస్తారు. కాబట్టి స్థానాలు పుష్కర స్థానాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ గురువు ప్రవేశించిన నాటి నుండి 12 రోజుల లోపల చేయాలి. ఒక గోదావరికి మాత్రం ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలని 24 ఉంటాయి. అలాగే గంగా నదికి వచ్చేటప్పటికి టోటల్గా 45 రోజులు ఉంటాయి. కారణం ఏంటంటే ఈ రెండు నదుల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు నదులు కూడా శివుడి నుంచి వచ్చినవి. కాబట్టి ఇది గౌతమి, అది గంగ అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఈ పుష్కరాలు ఎప్పుడు ఎట్లా వస్తాయని దానికి వివరణ ఏంటంటే అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకునే కుంభమేళా అనేది ఏంటంటే అమృతం తీసినప్పుడు ఒక 4 చుక్కలు వచ్చి భూమి మీద పడ్డాయని చెప్తారు. ఫస్ట్ హరిద్వార్, సెకండ్ ప్రయాగరాజ్, 3 ఉజ్జయిని, 4 నాసిక్. ఈ నాసిక్ నుంచి పుట్టిందే గోదావరి. కనుక కుంభమేళాకి సపరేట్గా గోదావరి తీర ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతం అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు వచ్చి బాసర నుంచి అంతర్వేది దాకా వీళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు. అక్కడే స్నానం చేసుకోవచ్చు. ఆ పుణ్యం మీద ఇక్కడే వచ్చేస్తుంది. కనుక మహాకుంభమేళా అంటే ఏంటంటే సంస్కృతంలో మహా అంటే 4ని మహా అని చెప్పి సంస్కృతంలో అంటారు. కనుక ఈ మహాకుంభమేళాని ఆ 4 వాళ్ళు ఎందుకు చేసుకుంటారంటే అట్లాగే సముద్ర తీరం వాసులు కూడా ఈ కుంభమేళాకి వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే ప్రతి నది కూడా కలిసేది ఎక్కడ సముద్రాల్లోనే. కాబట్టి సముద్ర తీరవాసులు కూడా వెళ్ళవలసిన పని లేదు. దీనిలో 3 రకాలు ఉన్నాయి. చిన్న కుంభమేళా అంటే 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. మధ్య కుంభమేళా అంటే అర్ధ కుంభమేళా అని చెప్పి అంటారు. ఇది 6 సంవత్సరాలకు ఒక్కసారి చేస్తారు. మహాకుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి చేస్తారు. కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 12 × 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక సంవత్సరం దేవతలకి. 12 × 12 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేది మహాకుంభమేళా. ఇది చాలా పరమ పావనం. ఎక్కలేని శక్తులు దీని మీదే వస్తాయి. రెండోది గురువు, చంద్రుడు ఎందుకంటే అమృతానికి కాపలా కాసే ఇది ఆయనకు అప్పచెప్పారు. ప్రతి పున్నమ రోజున అమృతం పొంగుతూ ఉంటుందంట. పొంగినప్పుడు అంతా తీసి ఒక పళ్ళెంలోకి తీసి దేవతలకు ఇస్తుంటారు. ఇక మిగిలింది ఇట్లా విసిరేస్తారు కదా, విసిరినప్పుడు భూమి మీద పడుతుంది. వేరే అంతరిక్షాల్లో ఎక్కడెక్కడైనా కూడా పడవచ్చు. ఇది కూడా ఈ టైంలో మనకు వస్తుందని చెప్పి మనం ఆ పవిత్ర స్థానాలు అనేది చేస్తాం. కాబట్టి బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుంభమేళాకి వెళ్ళవలసిన వాళ్ళకి సముద్రం లేదు కాబట్టి వాళ్ళు కుంభమేళా గురించి ఏదో కథ చెప్పి చేస్తారని నా అభిప్రాయం. కనుక ఈ కుంభమేళా అనేది ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందని చెప్పాం కదా. కుంభరాశిలోకి వచ్చేదే కుంభమేళా. కుంభం అంటే కుంభరాశి గురించి. అసలు అర్థం ఏంటంటే కుంభం అంటే కుండ, మేళా అంటే జాతర. ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చారంటే కుండ జాతర అని చెప్పి మనం సింపుల్గా అనుకోవచ్చు. ఈ కుంభం అని ఎందుకంటాం అంటే అమృతం అనేది మట్టి కుండలోనే భద్రపరిచి ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి పున్నమ నాడు పొంగటం, అది అందరికీ అందటం, దేవతలందరికీ అందజేయటం అవుతూ ఉంటుంది. ఈ అమృతం కనుక లేకపోతే దేవతలకి మనుగడ లేదు. వాళ్ళకి కంపల్సరీ అది ఉండాలి. అమరం అంటే మరణము లేనిది. ఆ మరణం రాకుండా ఉండాలంటే అమృతం అనేది ప్రతి పున్నమ రోజు పడుతూ ఉంటుంది. ఇంకా రెండోది మహాకుంభమేళా మనం జరుపుకుంటున్నాం. స్నానం కూడా ఎట్లా చేయాలంటే బాగా వినాలి ప్రేక్షకులు. ఇది బయట బాత్రూంలో స్నానం చేసి మలమూత్ర విసర్జన ఏమీ లేకుండా శుభ్రంగా పొడిగట్టలు కట్టుకొని 12 మొలకలు వేయాలి. దానికి ఒక మంత్రం ఉంది. గంగా గంగా గంగా, జాహ్నవి జాహ్నవి జాహ్నవి, మణికర్ణిక 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 అని మొలకలు వేయాలి. ప్రయాగరాజులో ముఖ్యంగా 3 నదులు ఉంటాయి. అవి ఏమిటి? గంగా, యమున, అంతర్వాహిని నదిగా సరస్వతి ఉంటుంది. ఈ సరస్వతి అనేది సరస్వతీ దేవి కాదు, ఆవిడది ఒక పేరు. ఇప్పుడు అనేక రకంగా అందరూ పెట్టుకున్నట్టు పేర్లు, అది కూడా ఒక పేరు. వీళ్ళిద్దరూ కూడా దేవవాహిని అంటే అంతరిక్షంలో తిరిగే నదులు
ఒకసారి పరస్పరం ఏదో మాట అనుకుని ఒకళ్ళొకరు శాపం ఇచ్చుకొని భూమి మీద పడ్డారు. భూమి మీద పడితే ఏమవుతుందంటే ఏదో మాట వచ్చి నువ్వు ఇట్లా ఉండు నువ్వు ఇట్లా ఉన్నా అనే క్రమంలో సరస్వతీ దేవిని అంతర్ముఖం అయిపోమని చెప్పాడు. ఇంకో కథ ఏంటంటే మహాభారతం రాసింది వ్యాసుల వారు అంటారు. వ్యాసుల వారు చెప్తే వినాయకుడు రాశారు. అక్కడ మనా అని మనకి బార్డర్లో ఉంది, టిబెట్ ఇండియాకి బార్డర్లో ఉంటుంది. ఆ బార్డర్లో సరస్వతీదేవి నది జన్మస్థానం. గోముఖంలో ఎట్లయితే గంగానది పుట్టిందో మనా అనే ప్రాంతంలో సరస్వతీదేవి జన్మస్థానం ఉంది. ఆ జన్మస్థానంలో పుట్టి 8 కిలోమీటర్ల వరకు వచ్చే వీళ్ళు కూర్చొని అక్కడ మహాభారతం రాస్తాం. అంతకుముందు అది అలకనంద దాకా వెళ్ళేది, అది దానిలో కలిసేది. అటువంటిది ఏమైంది, 8 కిలోమీటర్లు వచ్చేటప్పటికి ఈ వినాయకుడికి డిస్టర్బ్ అయిపోయి నువ్వు ఇక్కడ దాకా అంతర్వాహిని అయిపోను. సరిగ్గా మీరు చెప్తే నేను కూడా వెళ్ళే అక్కడికి. ఆ ప్రాంతం సరిగ్గా అంత బ్రహ్మాండమైన నది ఎక్కడి నుంచి పుడుతుందో ఎక్కడి నుంచి వస్తాయో 8 కిలోమీటర్లు రాగానే అది భూమిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ గుంట లేదు, ఏమీ లేదు, మామూలుగా ఈ గులకరాలే ఉంటాయి. నదులు పారితే ఎలా ఉంటుందో అలాగే ఉండి దానిలోకి సింక్ అయిపోతుంది. దానికి కారణాలు ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ అంతర్వాహిని ఏమవుతుందంటే ప్రతి 2 నదులు కలిసే చోటను ఏమంటారు తెలుసా, ప్రయాగ అంటారు. ప్రయాగ అనే మాటకి అర్థం ఏంటంటే 2 నదులు కలిసే చోట ప్రయాగ అంటారు. అది దేవప్రయాగ అవ్వచ్చు, రుద్రప్రయాగ అవ్వచ్చు, ఇంకో ప్రయాగ ఉండొచ్చు. ఏదైనా సరే 2 నదులు సంగమాన్ని ప్రయాగ అంటారు. ఆ ప్రయాగలో ఎక్కడైతే 2 నదులు కలిసాయో సరస్వతీదేవి కూడా అంతర్వాహినిగా ఉంటుంది. అది రూల్. కాబట్టి మనం అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉందా? లేదు. ఈసారి 30 కోట్ల మంది నుంచి 50 కోట్ల మంది వస్తారని అంచనా ఉన్నది. ఈ టైంలో వ్యాధులు ప్రబలవు, కానీ అక్కడ గవర్నమెంట్ మంచిగా తీసుకుంది. కానీ ప్రమాదాలు అంటానికి క్రౌడ్ ఉన్న చోట అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఉంటాయి. చలి బాగుంది, అక్కడ మైనస్ల మీద దగ్గర దాకా వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ టైంలో ఏంటంటే డేరాలన్నీ వేశారు. ఏదైనా అంటుకుని ఏదైనా ప్రమాదం అయితే ప్రమాదం. 2 నదిలో నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయి. లోతు ఎంతో మనకి తెలియదు. గంగానది చూడటానికి మామూలుగా అంటున్నారు. అడుగున అంతర్వాహిని చాలా స్పీడ్ ఎక్కువ ఉంటుంది. వడి అంటారు దాన్ని. వడి ఎక్కువ ఉంటుంది. కొంచెం కనుక వెళ్తే ఏమనవచ్చు. గవర్నమెంట్ అయినా సరే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా గ్రేట్. అది మాత్రం ఇంతవరకు ఎప్పుడు కాని విధంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 24 అవర్స్ భోజనాలు పెడుతున్నారు. ఎవరికి అది కాస్త స్వీటు గీటు, వాళ్ళు ఎక్కువ అన్నం తినరు కాబట్టి అన్నం తక్కువ, రొట్టెలు ఎక్కువ, మంచి 2-3 రకాల సబ్జీలు వేసి పెడుతున్నారు. ఇది అక్కడ స్టేటస్. ఈ అంతర్వాహినిగా ఉన్నది 2 నదులు కలిసిందని ప్రయోగాలు అంటున్నాము. ఇక్కడ కనుక తీస్తే అపారమైన పాపం అంతా పోతుంది అని అంటారు. ఎక్కడికి పోతుంది పాపం, ఎవరికి పోతుంది అని కనుక సబ్జెక్ట్ వేసుకుంటే మనం చేసే పాప పుణ్యాల కర్మలు బట్టి ఉంటుంది. అది ఈ రోజుల్లో ఏం చేస్తానంటే ముఖ్యంగా ఈ ఒక విషయం చెప్పాలి. రోటీ కపడా ఔర్ మకాన్ అని చెప్పి హిందీలో ఉంది. రోటీ అంటే భోజనం, కపడా అంటే బట్టలు, నివాసం మకాన్ అంటే నివాసం. ఈ 3 ఉండాలి. ప్రతి వాళ్ళు అన్నదానం చేస్తున్నారు, ఓకే. తర్వాత వస్త్రదానం కూడా చేస్తారు. అన్నదానం అంటే ఏ రోజుకి ఆ రోజు నీకు పుణ్యం వచ్చేస్తుంది. వస్త్రదానం కనుక చేస్తే 6 నెలల నుంచి 8 నెలల వరకు ఉంటుంది పుణ్యం. మరి నీకు శాశ్వత పుణ్యం కావాలంటే గృహం ఉండాలి. గృహం ఇంతవరకు ఎవరు కూడా దానం ఇచ్చిన వాళ్ళు తక్కువ ఉన్నారు, లేకుండా ఉంటారు. ఆశ్రమం ఉంటారు, దాన్ని ఆశ్రమాల్లో ఉండొచ్చు. అట్లాగే సొంత గృహంలో కూడా ఉండే అవకాశం వస్తే ఇది పుణ్యం. ఈ 3 కలిపి చేసుకున్నంత పుణ్యం ఒక ప్రయాగలో మునిగితే కుంభమేళాలో సంపూర్ణమైన పుణ్యం వస్తుందని చెప్పి అంటారు. ఈ పుణ్యం గురించి అందరూ వెళ్ళిపోతారు. ఇందులో పాపాత్మలు ఉన్నారు. పాపం చేసుకునే వాడికి ఏం లేదు. ఆ మునిగేటప్పుడు తీసేటప్పటికే పాపాలు ఒడ్డునుంటాయి, తిరిగి ఒంటికి అంటుకుంటాయి. ఆ కథ వేరు. కాబట్టి మనస్ఫూర్తిగా నిష్కలంగా మనస్సుని అట్టే పెట్టుకుంటే దీని యొక్క ప్రభావం అనేది గొప్పగా ఉంటుంది. కనుక కుంభమేళ అనేది మామూలు వ్యవహారం కాదు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. మరి ముఖ్యంగా దీనిలో 5 రోజులు ఉంటాయి. 1 భోగి, 2 మకర సంక్రాంతి, 3 అమావాస్య, మౌని అమావాస్య అంటారు. ఈరోజు కనీసం 8 కోట్ల మంది సాధువులు నదిలో ములుగుతారని అంచనా వేస్తున్నారు. ఇది చాలా గొప్ప రోజు మౌని అమావాస్య. తర్వాత వచ్చేది మాఘ పూర్ణమి. మాఘ పూర్ణమిలో అమృతమే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే చంద్రుడు అమృతానికి అధిపతి కాబట్టి మాఘ పూర్ణమిలో కనుక కూర్చుంటే సంపూర్ణమైన ఆయుష్ 100 ఏళ్ళు, ఆ పైబడి కూడా బతికే వాళ్ళందరూ ఇందులో స్నానం చేసి ఆయుష్ని పెంచుకుంటున్నారు. మాఘ పౌర్ణమి రోజు ఆయుష్ కావాలనుకున్న మాఘ పౌర్ణమి. అతి ముఖ్యమైనది
మోక్షకారకుడు జ్ఞానకారకుడు అయిన పరమేశ్వరుడు మహాశివరాత్రి రోజు లాస్ట్తో ఇవి ముగుస్తున్నాయి. కనుక ఈ సబ్జెక్టుని కనుక అందరూ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఎవరికి ఏది కావస్తే అది చేసుకోండి, కంటిన్యూగా అక్కడ ఉండకుండా ములిగేసి వెంటనే బయలుదేరి వచ్చాను. అన్ని సదుపాయాలు చేశారు ప్రభుత్వం. ఆదిత్య యోగినాథ్ సీఎం గారు అన్నీ ఇవి చేశారు. అందరితోనూ కొలాబరేషన్ పెట్టుకున్నారు. వెళ్ళటం రావటం కూడా ఈజీగా చేశారు. తన్నులాటకు లేకుండా ఇది లేకుండా హాయిగా వెళ్ళొచ్చు రావచ్చు. ముఖ్యంగా 24 రోజులు మహాపుణ్యక్షేత్రం, అందులో ఇంకా 12 రోజులు అనేది ఇంకా మంచిది. కనుక అందరూ కూడా ఈ కుంభమేళాన్ని దర్శించి స్నానాలు చేసి పవిత్రులు కాకని ఆశిస్తూ ముగిస్తున్నాను.